హాయ్ అండి. మునక్కాయ తీగూర అండి. మునక్కాయనండి ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ముక్కాలు భాగం పైన ఉడికించుకోవాలండి. ఇంట్లో ఉడికించేటప్పుడు అండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. లైట్గా ఊరికే వేసుకున్నామంటే వేసుకున్నాం, మిరప్పొడి వేసుకోండి అంతే. దీన్ని కుక్కర్లో వేసేవచ్చు కదా అనుకుంటాము, కానీ కుక్కర్లో వేసామనుకోండి చెదిలిపోతుంది మునక్కాయలంతా. మామూలుగా ఇట్లా పాత్రలోనో కడాయిలోనో వేసి ఉడికించుకోండి. కాయ ఉడికిందా లేదో చూసుకోండి. ఓకేనా? దీన్ని ఉడికించుకొని పక్కన వేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఓకే, ఇదండి ఎర్రగడ్డ అండి. ఇది మీడియం సైజ్ ఒక పెద్ద ఎర్రగడ్డ అండి, 2 టమోటాలు మీడియం సైజు, శనగగింజలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ. ఈ శనగగింజలని, తెల్లగడ్డని, ఎండుమిరపకాయలండి మనం మిక్సీ చేసుకునేస్తాం బరుగ్గా. ఓకేనా? కొత్తిమీర, కరివేపాకు అండి. తిరబాతు చేసుకునే దానికండి ఉట్టి జస్ట్ దాన్ని ఏమంటారు, ఆవాలండి. ఓకే, ఆవాలు మాత్రం పెట్టి వీటిని బాగా ఇది ఎర్రగడ్డ టమాటా బాగా వేగాలండి. ఓకేనా? చూపిస్తాం అది. ఓకే అండి, నూనె కడాయిలో అండి నూనె వేసుకున్నామండి. మీడియం సైజ్ చిన్న గంటతో వేసుకోండి, 1 గంట వేసుకోండి అంతే అండి. నూనె కాగిందంటే ఆవాలండి. ఇంకా మన దీంట్లో అంటే ఉద్దిపప్పు, పచ్చిమిరపప్పు ఏం వేయద్దండి. ఓకేనా? అవసరం లేదు. ఓకే, ఈ చిట్టుపెట్టలు ఆడుతానే అండి ఎర్రగడ్డలు వేసుకుందాం మనం. ఓకేనా? బాగా వేగాలండి ఎర్రగడ్డలో అంతా కూడా. ఓకేనా? చిట్టుపెట్టలు ఆడింది. ఓకే, ఎర్రగడ్డలు వేసుకుంటాం. ఎర్రగడ్డలు టమాటాలు బాగా వాచాలండి. ఓకే, ఈ విధంగా బాగా వాచాలండి. వాచిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుని వేస్తామండి. మనము కాయ ఉడికించేటప్పుడు అండి సగం ఉప్పు వేసుకుంటాము. మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను కొద్దిగా మళ్ళీ ఉప్పు వేస్తాను, ఇంకా ఇది వేయగాలి కాబట్టి. ఈ టైంలోనండి టమాటాలు వేసుకుని వేస్తాము. ఇవి కూడా కొంచెం బాగా ఉంది మెత్తగా కావాలి. టమాటా అనేది అంతా బాగా మెత్తగా జీలాగా అయిపోవాలండి. అంటే ఈ విధంగా బాగా మ్యాష్ చేస్తుందండి. ఓకే అండి, ఈ విధంగా అండి బాగా ఓకే అండి. టమాటా ఎర్రగడ్డ అంతా బాగా కలిసిపోయిందండి. ఓకేనా? ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఓకేనా? ఓకే అండి, ఈ విధంగా బాగా ఉడికిపోయినప్పుడు మనం మునక్కాయలండి ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ మునక్కాయలు వేసుకుంటామండి. అన్ని మునక్కాయలండి. ఇది కొంచెంసేపు బాగా ఈ టమాటాల్లో కొంచెంసేపు బాగా ఇది ముక్కలు బాగానే ఉడికిస్తున్నానండి నేను మునక్కాయల్ని. ఓకేనా? చూడండి, ఈ నీళ్ళు అట్లే పెట్టుకోండి, దీంట్లో వేయద్దండి. ఓకేనా? కావాలంటే కొంచెం వేసుకుందాము, లేకుంటే అవసరం లేదు. ఓకేనా? ఇదండి. ఈ మునక్కాయ కొంచెం బాగా ఉడకాలండి. ఇది 75% ఉడికిందండి మునక్కాయ. ఇంకా 25% ఉడకాలి. ఆ 25% కూడా ఎందుకు ఉడికిపోవచ్చు కూడా అనుకుంటారేమో. 25% ఇప్పుడు ఈ టమాటా రసం అంతా దానికి మునక్కాయల పట్టాల. ఓకే అండి, నేను చెప్పినా కదండి మునక్కాయ ఇది చిన్నగింజలు బరుగ్గా పెట్టుకోవాలని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని కొత్తిమీరనండి ఒకసారిగా వేసేస్తాను, నేను చూపిస్తాను ఎప్పుడు వేస్తామని కూడా. ఓకే, ఇది కొంచెం అండి నీళ్ళగానే పెట్టుకున్నాం, చిక్కగా పెట్టుకున్నామండి. ఓకేనా? నీళ్ళగా కాదు, చిక్కగా. ఇది మనం వైట్ రైస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. వైట్ రైస్కి మరి ఏం సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు. ఆ మునక్కాయలు ఆ గ్రేవీ వేసుకొని కలుపుకొని అన్నం తింటాను చాలండి, చాలా బాగుంటుంది. రసానికి కూడా అండి సైడ్ డిష్ కూడా తెచ్చుకుంటుందంటే బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు కొంచెం ఇది మధ్యనే అండి. ఇక అది నీళ్ళు లేవండి. ఓకేనా? మనం కొద్దిగా ఆ మునక్కాయ నీళ్ళు కొంచెం వేసుకుంటామండి, కొంచెం వేసుకున్నామంటే వేసుకుందాం అంతే అండి. చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుంటాం చాలా అండి. ఎక్కువ మంది ఉన్నారు, మీకు కొంచెం నీళ్ళగా కావాలంటే శనగగింజల పొడి ఎక్కువ వేసుకోవాలండి. ఓకేనా? అది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు థిక్నెస్ వస్తుంది. ఓకేనా? ఓకే అండి, ఇది కొంచెం మగ్గనే అండి. మగ్గిన తర్వాత ఓకే అండి, ఉప్పు చూసుకోండి మీరు. ఓకేనా? కారం అవసరం లా అండి, మనం శనగగింజల్లోనే వేసుకుంటాం కదా ఎండుమిరపకాయలని, కాబట్టి ఆ కారం సరిపోతుంది. చాలేదన్నప్పుడు అప్పుడే ఆ కారం వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా నీళ్ళగా ఉంటుంది కదండి. ఈ టైం చూడండి ఇంత నీళ్ళుగా ఉంటుందండి. ఓకేనా? ఈ టైంలో మనం శనగగింజల పొడి వేసుకునేస్తామండి. శనగగింజల పొడి, కొత్తిమీర వేసుకునేస్తాము. ఇది కొంచెం బాగా అండి ఇవి అన్నిటికీ మునక్కాయ పట్టాలి కాబట్టి. చూడండి, మనం వేసే కొందికి ఇది థిక్నెస్ అయిపోతుందండి. ఓకేనా? ఈ విధంగా లిక్విడ్ ఉండాలండి. ఈ విధంగా ఇంకా కొంచెం అండి 10 నిమిషాలు కొంచెం మగ్గాలండి. ఓకేనా? ఈ విధంగా థిక్నెస్ పెట్టుకోండి. మనం ఎందుకంటే అన్నం కలుపుకొని తినాలి కాబట్టి కావాలి మనకు. ఓకేనా? చాలా బాగుంటుందండి ఇది. అంటే ఒక 10 నిమిషాలండి ఈ శనగగింజల పొడి అంతా అది బాగా మొత్తని మునక్కాయలు బాగా పట్టున్నాయండి. అంటే ఆ థిక్నెస్ ఎంత కావాలనేది మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా?
ఓకే అండి, ఈ విధంగా బబుల్స్ వచ్చేసేయాలండి. బాగా ఉడుకుతుందండి. ఒక 15 నిమిషాలు ఉన్నాయండి. ఎందుకంటే చిన్న పొడి వేసినాక బాగా జ్యూసీ పట్టాలి మునక్కాయలకి అంతా కాబట్టి అండి. ఓకే, ఇంకా అండి చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి, ఈ విధంగా థిక్నెస్ ఇంత థిక్ చాలండి. మరి వాటర్గా పెట్టుకోవద్దండి, బాగుండదు. ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి, ఒక 6 మంది 7 మంది, మునక్కాయలు ఎక్కువ అయినప్పుడు చిన్నగిన్నెలు కూడా ఎక్కువ వేసుకోండి చాలా. ఓకేనా, ఓకే, దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను అండి. ఓకే మీకు. ఓకే అండి, ఈ విధంగా అండి గ్రేవీ లాగా తీసుకోండి ముద్దగా. ఓకే అండి, ఈ విధంగా ముద్దగా తీసుకోండి, చాలా బాగుంటుందండి. ఓకే, మునక్కాయ తీగూర అంటారండి దీన్ని. మనం మామూలుగా మునక్కాయ సాంబారు, వంకాయ సాంబారు చేస్తాం, బోరుగా ఉంటుంది అని చెప్పి పప్పు అన్నా కూడా ఈ విధంగా చేసుకుని తిన్నామంటే చాలా ఇదండి ఒక 15 నిమిషాల్లో అయిపోతుందండి. మనం మునక్కాయలు దొరుకుకోవడం, మునక్కాయలు దొరికేదో పెద్ద కష్టమేం కాదండి. బాస్కిన్ తీసేసి దాన్ని బాగా నీట్గా ఉడకపించుకొని. ఓకే అండి, దీనికి ఏమేమి కావాలి మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. ఓకే, మునక్కాయ అండి బాగా క్లీన్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే సైజులో ఆ సైజులో మునక్కాయలు ఈ విధంగా తరుక్కొని ఉప్పు కొద్దిగా మిరప్పొడి వేసేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, వాటర్ వేసుకోండి. ఓకే, వాటర్ వేసి మీరు పెట్టుకోండి. మన ఎర్రగడ్డ టమాటానండి నైస్గా కట్ చేసుకొని వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఈ కాయలు ఎత్తి దాంట్లో వేసేసండి. ఉడికి పెట్టుకున్నాం కదండి, ఆ కాయలు పక్కన పెట్టుకోండి. ఆ శనగగింజల పొడిని ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, శనగగింజలు వేసి మనం మిక్సీ కొట్టి పెట్టుకుంటామండి బరుగ్గా. ఓకేనా, దాంట్లో మళ్ళీ 10 నిమిషాలు బాగా ఉడికిన ఇది 75% ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా శనగగింజల పొడి వేసుకోండి. మళ్ళీ ఒక 15 నిమిషాలు పెట్టండి. బాగా ఉడికిపోయింది అంటే తర్వాత ఆ కాయ తీసుకునేసేయండి. ఓకేనా, అంతే, మునక్కాయ తీగూర అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. వైట్ రైస్ కండి చాలా బాగుంటుంది. ఈ విధంగా అండి. ఓకే, వైట్ రైస్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందంటే నేను చెప్పనండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ నాకు ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకే అండి, చాలా బాగుంటుందండి వైట్ రైస్. దీనికి ముక్క మనం ఆపలం అంట ఏం కూడా సైడ్ డిష్ అవసరం లేదండి. మునక్కాయ పెట్టుకొని తినేసి చాలా బాగుంటుందండి. ఓకే, ఎమర్జెన్సీ అండి, తొందరగా అయిపోతుంది. 10-15 నిమిషాల్లో కూర. వైట్ రైస్ చేసుకున్నామా, ఒక గ్రేవీ చేసుకున్నామా చాలా అండి, బ్రహ్మాండంగా తినేవచ్చు. పెరుగు ఉంటే పెరుగు వేసుకుని తినచ్చు, లేదంటే రసం పెట్టుకొని మునక్కాయ పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ అండి. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్స్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఓకే, ధన్యవాదాలండి. ఓకే అండి, ఓకే, బాయ్.